షిరిడి సాయిబాబాకి షిరిడీలో ఆయన చేసిన సేవకు గాను స్టార్ ప్లస్లో సాయికి చేసిన సేవకు ఆయనకు ఒక మంచి అవార్డు లభించింది. ఇవాళ ఒక గుర్తింపు వచ్చింది. అది అటువంటి ఆయనకు ఒక వరంగా తన సినిమాని తీసే వరం సాయిబాబా ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు సాయి చింతన, సాయి తత్వం ఇవాళ విశ్వమంతా వ్యాపించి ఆబాల గోపాలం ఈరోజు యంగ్ జనరేషన్ కూడా ప్రతి గురువారం బాబా మందిరాలకు వెళ్తే మనం చూస్తాం ఎంత ఎఫెక్ట్గా బాబా భక్తులయ్యారో మనం అందరం చూస్తున్నాం. ఈరోజుకి 93 ఇయర్స్ అయింది సాయి మహాసమాధి చెంది. ప్రపంచ చరిత్రలో ఏ దేవుడి యొక్క చరిత్ర చూసినా, ఏ మతాల చరిత్ర చూసినా కూడా 93 ఇయర్స్లో టోటల్ యూనివర్సల్ గాడ్ అయిన ఒకే ఒక్క భగవంతుడు అని మనం అనుకుంటున్నాం. నన్ అదర్ షిరిడి సాయి బాబా. వెరీ సింపుల్ గాడ్, స్మైలింగ్ గాడ్, సైంటిఫిక్ గాడ్. హీ ఈజ్ విత్ అస్ ఎవ్రీ టైమ్. ఆయన మిరకిల్స్ చాలా ఉన్నాయి, అద్భుతాలు చాలా ఉన్నాయి, తత్వం చాలా ఉంది. సాయిబాబా మహాసమాధి చెందిన తర్వాత 1932లో మరాఠీ పిక్చర్ ఒకటి వచ్చింది. మొదటి సినిమా బాబా మీద వచ్చింది. దాని తర్వాత భారతదేశంలో ఉన్న 16 భాషల్లో చాలా సాయిబాబా సినిమాలు వచ్చాయి. అందులో చాలా రకాల మహత్యాలు చూపించారు, మహిమలు చూపించారు. కానీ ఈరోజు మన తెలుగులోనే ఒక ఆధ్యాత్మిక సారాల సృష్టి చేస్తున్నటువంటి మహాదర్శకేంద్రుడు అన్నమయ్య శ్రీరామదాసు సృష్టికర్త ఆ రాఘవేంద్రుడి సృష్టిలో ఇవాళ మన యువ సామ్రాట్ నాగార్జున గారు బాబాగా నటిస్తున్న చిత్రం చాలా వైవిధ్యభరితంగా ఉంటుంది, వెరైటీగా ఉంటుంది. గతంలో వచ్చిన సినిమాలకు భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే సకల వేదసారం సాయితత్వం, సకల పురాణాల సమ్మేళనం సాయి యొక్క ఆలోచనం, సాయి యొక్క తాత్విక విధానం. సాయితత్వాన్ని అర్థం చేసుకుంటే చాలామంది మహిమలు, అద్భుతాలన్నీ చూపిస్తున్నారు. చాలా ఎలాంటి పూజలు చెప్పలేదు, వ్రతాలు చెప్పలేదు, ఉపవాసాలు ఉండమని చెప్పలేదు. కనీసం ఆయన ఈ రకంగా పూజా విధానం ఉండాలని కూడా ఎవరికి చెప్పలేదు. చాలా సింపుల్గా ఉండమన్నాడు. మానవత్వాన్ని ప్రబోధించాడు. అన్నదానం చేయమన్నాడు. అలాంటి సాయిబాబా తాను ఆచరించి చూపినటువంటి అనేకమైన తాత్విక తత్వ మహిమలు ఇందులో చోటు చేసుకోబోతున్నాయి. ఈ సాయిబాబా సినిమా రాఘవేంద్ర గారు ఆ కథ మాకు ఏ స్టార్ హోటల్లోనే చెప్పొచ్చు, లేకపోతే సినిమా మ్యాక్స్ కాంపౌండ్లో చెప్పొచ్చు. కానీ మా అన్నదమ్ములు ఇద్దరిని షిరిడి తీసుకెళ్ళి సాయిబాబా సమాధి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని అక్కడికి వచ్చి మేము ఆ రాత్రి అంతా కూర్చుని కథ వింటాం. అంటే మా ఈ సినిమా యాత్ర అలా స్టార్ట్ అయింది. అందరం సాయిబాబా మీద భక్తితో మేము కూడా, నేను గోపాలకృష్ణ కూడా 1991లో ఫస్ట్ వెళ్ళాం. అప్పటి నుంచి మేము సాయిబాబా భక్తులం. చిన్న అంతర్లీనంగా ఒక లైన్ ఏంటంటే, ఒక మ్యాజిక్ వేరు, మహత్యం వేరు. ఇది ఆయన చేసేవన్నీ మ్యాజిక్లు కాదు, మహత్యాలు. అంటే మహత్యం అంటప్పుడు డ్రమటైజ్ అవ్వాలి. ఇదే సినిమాని డాక్యుమెంటరీగా తీయచ్చు, డ్రమటైజ్ చేసి సినిమాగా చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇది మంచి విజయాన్ని సాధించాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరూ లీనమైపోయి ఈ సినిమాని గొప్ప విజయాన్ని అందించాలని దీన్ని చాలా డ్రమటైజ్ చేసి ప్రజెంట్ చేస్తున్నాం. ఆయన చెప్పిన కొన్ని సీన్లు, అలాగే ఎంటర్టైన్మెంట్ కూడా. రామదాసు, నాగార్జున రామదాసు చేశాడు, అన్నమయ్య చేశారు. అందులో కామెడీ నేను ఆయనతో చెప్పాను. ఇందులో ఎంటర్టైన్మెంట్ కూడా పెద్దపీట వేద్దామండి. ఎందుకంటే అక్కడ హీరోయిన్స్ ఉంటారు, ఇక్కడ సాయిబాబాయే ఉంటాడు. సాయిబాబా పక్కన హీరోయిన్ ఉండదు. కానీ ఎన్నో పాత్రలు ఉంటాయి. ప్రతి పాత్రకి ఒక ఐడెంటిఫికేషన్ ఇచ్చి ఆ పాత్రలన్నీ సాయిబాబా చుట్టూ తిరుగుతుంటాయి. అప్పుడు ఆ పాత్ర చుట్టూ వచ్చే సన్నివేశాల సంకలనమే ఈ సినిమా. సాయిబాబాకి ఒక కథ ఉంది, కానీ ఆ కథ అంతర్లీనమైన మిరకిల్స్తోనే ఉందండి. మామూలు కథ రాయాలంటే ఆయన ఎవరికి పుట్టాడు, ఎవరిని పెళ్లి చేసుకున్నాడు, ఆయనకి ఏం పిల్లలు పుట్టారు, ఇలా రాస్తే కథ అవుతుంది. అలా కాదు. ఆయన అక్కడికి ఎలా వచ్చాడు, ఎందుకు వెళ్ళిపోయాడు, మళ్ళీ
తిరిగి ఎందుకు వచ్చాడు, వచ్చిన తర్వాత ఎవరెవరిని కలిశాడు, ఎవరెవరితో ఎన్ని జన్మల అనుబంధాన్ని పొందాడు, ఎలా ముక్తి పొంది వెళ్ళిపోయాడు. ఇది కథ. ఈ కథలో అంతర్లీనమై మిరకల్స్ ఉంటాయి. ఎందుకంటే నా జీవితంలో జరిగింది ఒకటి చెప్పాలి. వాళ్ళ సాయిబాబా సినిమా రాస్తున్నాం కాబట్టి ఇన్నాళ్ళు ఎప్పుడు చెప్పలా. నేను షిరిడి వెళ్ళాం 2000 సంవత్సరం నాకు జ్ఞాపకం. అది వెళితే పొద్దున్నే తెల్లవారుజాము హారతికి అందరూ వెళ్ళిపోతుంటే నాకు బాగా మైగ్రేన్ తలనొప్పిగా ఉంది, రాను వెళ్ళిపోండి అన్న. వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే ఇదేంటి నా ఒక్కడిని వదిలేసి ఇంతమంది వెళ్ళిపోయారు అని టక్కన తలనొప్పి ఆగిపోయింది. కంగారుగా మొహం కడుకుని స్నానం చేసి పరిగెత్తుకుంటూ వెళ్తే వాళ్ళందరూనేమో బాబాకి దగ్గరగా ఉండి ఆ గేట్ లోపలికి వెళ్ళిపోయారు. నేను హాల్లో వచ్చేసాను. నన్ను ఎందుకు నేను రానని అన్నాను, తలనొప్పుతుంటే మాత్రం వెళ్ళొచ్చు కదా, నేను అనవసరంగా వెనకాల కూర్చుని బాగా వెనక్కి వెళ్ళిపోయాను. అప్పటికి ఆ 10 నిమిషాల గ్యాప్లో అలా కూర్చొని చూస్తున్నాడు. మీరు అందరూ చూస్తూ ఉంటారు అక్కడ 24 ఫ్రేమ్స్ 18 లెన్స్లోనూ 24 లెన్స్లోనూ ఆయన అభిషేకాన్ని చూపిస్తూ ఉంటారు వెనకాల కూర్చునేవాడికి. అలా చూసి నేను కూడా ముందు వచ్చి ఉంటే దగ్గరగా చూసి ఉండేవాడు కదా, ఈ 24 లెన్స్లో ఏం కనపడుతున్నాయా అన్న. ఎందుకన్నా నాకు తెలియదండి. బిలీవ్ మీ, ఆ పూజారి చెయ్యి ఎలా కడుగుతున్నాడో నాకు ఆ ఫ్రేమే కనపడుతుంది. పక్కాళ్ళకి అటు ఇటు చెబుదామంటే నాకేమో పిచ్చోడిని చూసినట్టు చూస్తారేమో నాకు భయం. అలా చూస్తాంటే అది పూర్తయ్యే వరకు అందరు ఇటు చూస్తున్నారు, నేను అదే చూస్తున్నాను. అలా కడిగిన అనుభూతి. ఆ చెయ్యి ఎక్కడికి వెళ్తే అక్కడికే క్లోజ్ ఫ్రేమ్, టైట్ క్లోజ్, అది కూడా అలా. ఇది ఈయన పంపించి ఉండేవాడిని. నా జీవితంలో నేను ఈ అనుభూతి పొందాను ఆయన దగ్గర. అంచేత ఇప్పుడు కూడా మన దగ్గర ఎక్కడో వింటూ ఉంటుంటాడు ఆయన. మన మాట్లాడిన అనుమానం ఆ రోజునే వచ్చింది. అలా చెప్పబట్టి మా అమ్మ అద్భుతమైన సాయి భక్తురాలు. మా నాన్నగారు మొట్టమొదట ఆ 50లోనే షిరిడి వెళ్ళి వచ్చాడు. ఇన్నాళ్ళకి నేను MA తెలుగు చదివానండి, నా సాహిత్యానికి సరిపడా ఏ కథ ఇంతవరకు రాయలేదు, ఏ మాటలు ఒక్క బొబ్బిలి బ్రహ్మం తర్వాత ఇంతవరకు రాయలేదంటే కరెక్ట్గా ఈ చిత్రం రచించే అవకాశాన్ని ఇచ్చినందుకు నిర్మాత మహేశ్వర్ రెడ్డి గారికి, డైరెక్టర్ రాఘవేంద్ర గారికి, మరి నాగార్జున సాయిబాబా అంటే రేపు మేము రాసే పలుకుల్ని వాళ్ళ నాన్నగారు మహత్తరమైన నటుడండి. ఆ వేషాల్లో తను నిరూపించుకున్నాడు, నిజమైన వారసుడిని అనిపించుకున్నాడు ఆ పాత్రలకి. ఒక అద్భుతమైనటువంటి నాకేంటంటే సాయిబాబా భక్తి తత్వాన్ని ప్రవచిస్తే, సదానింబ వృక్షం అంటే ఏంటండి, వేపరసంతో ఉండే వేప చెట్టు కింద కూర్చుని దాన్ని అమృత రసంగా మార్చి అందరి అనారోగ్యాల్ని తీసినటువంటి మహానుభావుడు అని ఆయన. ఇప్పుడు నాగార్జున నోటి ద్వారా పలకపోయే ఆ పలుకులన్నీ కూడా అమృత తుల్యాలై రేపు సొసైటీకి ఒక మంచి మార్గాన్ని నడిపించడానికి ఉపయోగపడాలని ఈ చిత్రం. మొన్న మేము సాయిబాబా పాదాలు నమస్కరించి కూడా అదే అన్నాం, ప్రపంచమంతా చైతన్యవంతమై ఈ చిత్రం ద్వారా ఒక మార్పును పొందే శక్తిని మాకు ప్రసాదించని మొక్కున్నాను నేను. ఎందుకంటే ఆ రాసే మాట అంత గొప్పగా ఉండాలి, అంత గొప్పగా ప్రజల్లోకి వెళ్ళాలి. ఈ చిత్రాన్ని ఆదరించడం ఒక వంతు, ఆదరించిన వాళ్ళలో మార్పు రావడం ఒక వంతు. ఈ చిత్రం పొందే విజయం ప్రజల విజయం, భక్తుల విజయం అని సవినయంగా తెలియజేసుకున్నాను. మోహన్ బాబు గారి ద్వారా నాకు రాఘవేంద్రరావు గారు చాలా రోజుల నుంచి పరిచయము. సార్ని రిక్వెస్ట్ చేశాను నేను, సార్ ఎప్పుడైనా సినిమా అంటూ బాబా సినిమా చేయడం అంటూ జరిగితే మాకు అవకాశం ఇవ్వండి. సో ఆయనకి ఆలోచన రావటం, నన్ను పిలవటం, నన్ను మాట్లాడటం, మళ్ళీ ఎమ్మటే నాగార్జున గారు దాన్ని ఒప్పుకోవటం, ఇవన్నీ నేను అసలు ఎవరితో ఎక్కడ మాట్లాడలేదు, అన్నీ బాబా లేలే. ఫస్ట్ రాఘవేంద్ర గారు మాట్లాడిన 3వ రోజుకి ఆయనే ఫోన్ చేసి నాగార్జున గారు ఒప్పుకున్నారు బాబు, దీనికి ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాం, షిరిడీ పోవటం. సో ఇవన్నీ చూస్తే ఆయనే ఎట్లా గురుచరిత్ర పుస్తకం ఆయన దగ్గరుండి రాయించుకున్నాడో ఈ సినిమాను కూడా అదేవిధంగా ఆయనే అందరు సాయి భక్తుల్ని కలిపి ముందుకి తీసుకోబోతున్నాడు. నాకు ఈ అవకాశం దొరికినందుకు నాగార్జున గారికి, రాఘవేంద్ర గారికి ఎప్పటికీ కృతజ్ఞతలు ఉంటాయి. అది కాకుండా ఇది ప్రపంచం మొత్తం ప్రచారం అవ్వాలి. మరో అన్నమయ్య, మరో శ్రీరామదాసు, వీళ్ళిద్దరూ ఎప్పుడు చరిత్రలో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ షిరిడి సాయిబాబాతో చాలా పరిచయం ఉంది. నాకు తక్కువ, ఈ మధ్యనే వెళ్ళాను షిరిడీకి. ఆయన గురించి వింటమే తప్ప పెద్దగా తెలియదు, ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. అన్నమయ్య ఒప్పుకున్నప్పుడు కానీ, శ్రీరామదాసు ఒప్పుకున్నప్పుడు కానీ
ఏమాత్రం వెనకాడలేదు, భయం కూడా లేదు. ఈ సినిమా ఒప్పుకున్న తర్వాత రోజు నిద్రపట్టలేదు సరిగ్గా. ఏమి తప్పు చేస్తాం? అన్నమయ్య రామదాసులు అంటే భక్తులు. ఈయన్ని మరి అందరూ దైవంతో పోలుస్తున్నారు. అందరూ అంటే ప్రజలందరూ, ఆయన భక్తులు అందరూ, అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ దైవం అంటారు. మరి ఆ పాత్ర నేను కరెక్ట్గా పోషిస్తానా, చేయగలనా అని ఇప్పుడు ఆ మాటలు మాట్లాడుతుంటే కూడా వణుకు వస్తుంది. అందుకని రాఘవేంద్ర గారి చేతిలో, వీళ్ళందరి చేతిలో పెడుతున్నాను ఈ బాధ్యత. నేను మాత్రం నాకు తెలిసినంత వరకు కృషి చేస్తాను. ఎంత కరెక్ట్గా చేయాలో, ఎలా చేయాలో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఈ సినిమా చేస్తాను. ఈ సినిమా చేసిన తర్వాత మేము షిరిడి సాయిబాబాకి మంచే చేయాలి కానీ నష్టం చేయకూడదు. ఆయన పేరుకి ఏమాత్రం నష్టం తీసుకురాకూడదు. ఆ ప్రయత్నం చేస్తాం. ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. సో షిరిడి సాయిబాబాకి నా కృతజ్ఞత.